ఇయాల ఎటో తిరగబోయింది ఆర్తలు చెప్పంటే ఇది మరి ఏడుందో ఏం చేస్తాందో బాగి చూద్దాం. ఇది మా బాగేనా? ఫుల్ రిచ్ నేను ఇయ్యాల దగ్గర ఫుల్ పైసలు కాలు మీద కాలు వేసుకోవచ్చు. ఈ ఎండ కొడుతుంది, ఇంట్లో ఏసీ ఉండాలి ఫస్ట్. తర్వాత ఈ ర్యాపిడోలు ఫ్రీ బస్సులు వద్దు నాకు కార్. మరి ఏ కారు కొందాం? ఇంతకు నా ఫోను ఇక్కడ ఉందా? వెంటనే కార్ బుక్ చేయాలి. కారు ఏసీ ఇవన్నీ. ఇది నన్ను పిలుస్తుందా పిలుతలేదా? లచ్చి గారు చెప్పండి, మీకు నేను ఏ విధంగా సహాయపడగలను? మీరు ఇట్లా వచ్చేందుకు కారణం ఏమై ఉంటుంది? కొలువుకు సెలవు పెట్టి నువ్వు వాడే ఏషాలు గీయానే. నీతోటి నాకేంది కానీ నువ్వు బాగు. హలో కిట్టిగా, మంచి షోరూమ్లా ఒక పెద్ద కారు చూడరా. ఎట్లుండాలంటే మనం ఊర్లో దిగంగానే అందరు ఖతం కావాలి, అట్లాంటి కారు కొనరా. కొనాలే మనమే. నువ్వు షోరూమ్కి పోయి మంచి సర్వీస్ ఏడుందో చూడు, నేను అత్తా. ఇదేంది ఇల్లు అంటది కార్ అంటది? వచ్చింది ఏడుపు కొట్టిది. హే, ఇల్లు లేదు కారు లేదు ఏం లేదు కానీ నన్ను చూసి ఏడవకూరి అని ఇంటి ముందు బోర్డు పెట్టుకోవాలి. అబ్బో 100 ఎకరాల భూ ఆసామి వైతివి, నీ మీద ఏడుపు మళ్ళా కాకి మొకందానా. లచ్చి తంత చెప్తున్నా, ఇప్పుడు నా రేంజ్ మారిందే, నేను కోటీశ్వరరాల్ని. నీకు నా సంగతి ఏం తెలిసే? సప్పుడేకుండు. నీ జీతమే 20,000, లచ్చలంటవేందే? ఇన్ని రోజులు కలిసి రాలేదే, కానీ ఇప్పుడు నా రేంజ్ ఏం మారింది. ఇప్పుడు నేను లక్షల జీతం కోటీశ్వరరాల్ని. ఐఆమ్ సాఫ్ట్వేర్. అయినట్టే. వాయమ్మో బాగి 2 లక్షలు ఆవే, 20,000 పక్కకు ఎన్ని సున్నాలో? ఇగో ఇల్లు కొన్న ఈఎంఐలా, మళ్ళీ కారుకు కూడా ఆర్డర్ పెట్టిన, ఇక ఫర్నిచర్ మొత్తం కూడా ఈఎంఐలో కొనేసిన. దీని సోకులు పాడవడా, కొత్త బిచ్చగాడు పొద్దెరగాడట, అట్లుంది కదా దీని సాత్రం. అవునే బాగి, ఎంతెంత ఈ ఈఎంఐలే అన్నింటికి? 2 లక్షల జీతం, ఇల్లుకు 70,000 ఈఎంఐ, మళ్ళా ఇక బెడ్ సోఫా కలిపి 30,000 ఈఎంఐ, మళ్ళా టీవీకి ఎంత ఉండే టీవీ ఏసీ కలిపి 30,000, మొత్తం మీద ఈఎంఐలతో అన్ని కొంటున్నా. రెంటు కట్టింగ్స్ ట్యాక్స్ పోయి నీకు మిగిలేదెంతే? ఏం మిగిలేది అంటే 2 లక్షల జీతం వచ్చినా గుండు సున్నానే ఆఖర్కు. కానీ సౌకర్యాలు చూసినావా? నీ బొందా, రేపు వాడు కొలువులకెంచి వీకెత్తే వచ్చి మళ్ళీ ఈడనే కొలువులో ఏరుతావు. అప్పుడు గీ అన్ని ఎట్లా కడతావు ఈ 20,000 జీతంతో? ఆడెందుకు వీకెత్తాడే? నీ అసొంటోళ్ళు బొచ్చడు మంది. నువ్వు పని కరెక్ట్ చేయకపోయినా, లీవులు పెట్టినా, నీకంటే మంచోళ్ళున్నా ఇమీడియట్లీగా వీకి పారేస్తారు. అప్పుడుంటది. అప్పుడెట్లా నీ సౌకర్యాల మేడ? ఓయమ్మో, ఊహితేనే భయం అవుతాను, తలకే అంత దిమ్మ తిరుగుతుంది. ఆగాగు. అరే కిట్టిగా, నువ్వు కారు ఆర్డర్ పెట్టకేం పెట్టకావు. నావో ఎట్లయినా ఈ టీవీ ఏసీ ఇవన్నీ ఈఎంఐలు కలా చేసుకోవాలి. కొలువున్నప్పుడే ఇల్లు ఈఎంఐ కూడా కట్టేయన్నే. ఎట్లనో ఏమో, నాకు ఊహితేనే అంత పానమంత ఎట్లనో అవుతుంది. ఎందుకు ఈ లక్షలు నాకు వద్దు. పోయి కొన్నావుగా ఫ్రిడ్జు ఏసీ, అందులో పెట్టుకోపో, తలకాయ దిమ్మున తిరుగుతుందంట. దిమ్మున ఓ 2 లక్షల జీతం అనగానే ఉరుకురికి కొన్నది. చూసిండ్రా సుతారమని. ఎక్కిరేకే లచ్చి, బాధ అవుతుంది. ఇదే కాదుల్లా, మస్తు మంది ఇంతే, వెనుక ముందు ఆలోచించరు, కొంటారు. యూపీల సుతం గంతే. ఒక ఆయన లక్షల జీతం అని ఇల్లు గిల్లు అన్నీ కొన్నాడు. ఇప్పుడు కొలువు పోయినాక ఇంకో కాడ కొలువు దొరకక ర్యాపిడో డ్రైవర్ లెక్క మారిండట. ఇంటి ఈఎంఐలు కట్టేతందుకు గప్పాలకు పోయి నడి రోడ్డు మీద ఇరుక్కోకుండ్రి, పైలం జర. మరి ఏమంటానా?